భారత స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది. స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందనటానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు నిఫ్టీ అనేది కొలబద్ద. అంటే మొత్తం స్టాక్ మార్కెట్ యొక్క హెల్త్ను లెక్కించలేం కనుక అందులో కొన్ని స్టాక్స్ను మోడల్గా తీసుకొని నిఫ్టీ ఇండెక్స్ను క్రియేట్ చేస్తారు. అది ఇటీవల 21,000 దాటింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు కొలబద్ద ఏంటంటే సెన్సెక్స్, సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు. ఇది కూడా ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ బ్లూ చిప్ కంపెనీస్ ఎవరేజ్ వాల్యుయేషన్ ఆధారంగా సెన్సెక్స్ను ఇండెక్స్, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ని డిసైడ్ చేస్తారు. సో ఈ రెండు ఇండిసెస్ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది దానికి ప్రాతిపదిక. ఇప్పుడు సెన్సెక్స్ కూడా డిసెంబర్ 14న తొలిసారిగా 70,000 మార్కును దాటింది. సో ఇది భారతదేశ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఇది హయ్యెస్ట్. ఒక్క డిసెంబర్ నెలలోనే 5 సార్లు హయ్యెస్ట్ లెవెల్కి వచ్చింది. ప్రతిసారి హయ్యెస్ట్ అప్పటిదాకా ఎన్నడూ లేని స్థాయికి వచ్చి మళ్ళీ దాన్ని కూడా బీట్ చేసి పెరుగుతూ వచ్చి ఇప్పుడు డిసెంబర్ 14న మొదటిసారిగా 70,000 మార్కును దాటింది. ఇంకా పెరుగుతుందా? ఇది మళ్ళీ అగైన్ ఏ మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఎప్పుడు కూడా మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. అందువల్ల ఆ రిస్కీ స్పెక్యులేషన్లకు నేను వెళ్ళడం లేదు. కానీ ఏ కారణాల రీత్యా స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పర్ఫామ్ చేస్తుంది? దీనికి మొదటి కారణం ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వాస్తవంగా సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో అమ్మకాలు అంటే ఒక స్థాయికి పెరిగిన కొద్దీ ఎవ్రీ పీక్ విల్ సీ ఎ ఫాల్ ఇన్ స్టాక్ మార్కెట్. కారణం ఏంటంటే వాల్యూ స్టాక్స్ విలువలు పెరిగిన కొద్దీ అప్పటికే కొనిపెట్టుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు. దాంతో ఒకసారి బాగా పెరిగిన తర్వాత మళ్ళీ కొంత కరెక్షన్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇవి కామన్ లాంగ్వేజ్. వాల్యుయేషను, కరెక్షను, ప్రాఫిట్ బుకింగు, స్టీప్ హైట్ అండ్ ఫాల్, ఇవన్నీ వొలటాలిటీ, ఇవన్నీ స్టాక్ మార్కెట్ వొకాబులరీలో కామన్ పదాలు. అందువల్ల సెప్టెంబర్, అక్టోబర్లో అమ్మకాలు బాగా జరిగాయి. నవంబర్ నుంచి మళ్ళీ స్టాక్ మార్కెట్లోకి అన్ని రకాల పెట్టుబడులు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా నవంబర్ తర్వాత డిసెంబర్కి వచ్చే వరకు ఇది ఎక్కువగా పెరిగింది. సాధారణంగా ఇన్వెస్టర్లలో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే దేశీయ మదుపుదారులు. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్ ఉంటారు, విదేశీ మదుపుదారులు అంటాం మనం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్లో కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. రిటైల్ అంటే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళను రిటైల్ ఇన్వెస్టర్స్ అంటాం. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు పెట్టేవి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC ఉంది. తన దగ్గర ఉన్న డబ్బులతో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొంటూ ఉంటుంది. సో వీటిని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో ఇప్పుడు ఈ డిసెంబర్లో స్టాక్ మార్కెట్ ర్యాలీ చూస్తే బుల్ రన్ అంటారు. స్టాక్ మార్కెట్ బాగా పెరిగితే బులిష్ అంటారు. స్టాక్ మార్కెట్ దెబ్బతింటే బేరిష్ అంటారు. సో ఈ స్టాక్ మార్కెట్ బుల్ రన్లో మనం గమనిస్తే అన్ని రకాల ఇన్వెస్టర్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్లోకి బాగా పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టారు, దేశీయ ఇన్వెస్టర్లు పెట్టారు, ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా పెట్టారు. ఫారిన్ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్కు ఊతాన్నివ్వడంలో కీలక భూమిక పోషిస్తుంటారు. మరి ఇలా అన్ని వైపుల నుంచి పెట్టుబడులు ఒక ప్రవాహంలాగా రావడం వల్ల స్టాక్ మార్కెట్ చరిత్రాత్మకమైన స్థాయికి చేరింది. దీనికి కారణాలు డిసెంబర్లోనైతే ముఖ్యమైన కారణం నార్త్ ఇండియాలో 3 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఇది రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీ వస్తుంది, మోడీ వస్తాడు అన్న విశ్వాసం ఇన్వెస్టర్లకు కల్పించింది. మరి ఇన్వెస్టర్లకు బీజేపీ ఏంది, కాంగ్రెస్ ఏంటి అని అనొచ్చు మీరు. ఇన్వెస్టర్లు ఏం కోరుకుంటారంటే పొలిటికల్ స్టెబిలిటీ కోరుకుంటారు, రాజకీయ స్థిరత్వం. అది బీజేపీ ఉంటే బీజేపీనే ఉండాలని కోరుకుంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటారు. అన్లెస్ ఆ ప్రభుత్వం కనుక స్టాక్ మార్కెట్లకు నచ్చని
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కు నచ్చని విధానాలు చేపడితే తప్ప. సో పొలిటికల్ స్టెబిలిటీ అనేది కీలకమవుతుంది. సో ఒక బలమైన స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటే పాలసీ కంటిన్యూటీ ఉంటుంది, పాలసీ కన్సిస్టెన్సీ ఉంటుంది. అందులో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలం కనుక ప్రైవేటీకరణ అనుకూల విధానాల్ని స్టాక్ మార్కెట్లు ప్రేమిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా రుచికరంగా భావిస్తారు. అంటే ఫ్రీ మార్కెట్, ప్రైవేట్ క్యాపిటల్కు ఎక్కువ ప్రియారిటీ ఇస్తే, మీరు UPA-1 ప్రభుత్వం వచ్చిన సమయంలో UPA-1 ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీ మద్దతు కీలకంగా ఉండేది. అప్పుడు సీతారాం యేచూరి డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీని మేము స్క్రాప్ చేస్తాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ కొరకే ఉన్న మంత్రిత్వ శాఖ. దాంతో స్టాక్ మార్కెట్ టఫీమని పడిపోయాయి. సో అందువల్ల స్టాక్ మార్కెట్లు ఈ సెంటిమెంట్ డ్రివెన్ ఉంటాయి. అందువల్ల ప్రైవేటీకరణ అనుకూల ఆర్థిక విధానాలు అనుసరించే ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటాయి. అందువల్ల మోడీ ప్రభుత్వం ఒక పొలిటికల్లీ స్టేబులే కాదు, ఎకనామికల్లీ కూడా స్వేచ్ఛా మార్కెట్ అనుకూల ఆర్థిక విధానాలను అనుసరించే ప్రభుత్వం కనుక, కార్పొరేట్ రంగానికి అనుకూల విధానాలను అనుసరించే ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వ కంటిన్యూటీని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఫారిన్ ఇన్వెస్టర్లకు కానీ దేశీయ ఇన్వెస్టర్లు కానీ కోరుకుంటారు. అందువల్ల మోడీ నాయకత్వంలోని బీజేపీ గెలవడం అనేది ఒక కీలకమైన సెంటిమెంట్ ఫ్యాక్టర్గా, పొలిటికల్ ఫ్యాక్టర్ కారణమైంది. రెండవది ఏంటంటే ప్రభుత్వ ఆదాయం, GST రెవెన్యూస్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఎవ్రీ మంత్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ప్రభుత్వ ఎర్నింగ్స్, ట్యాక్స్ కలెక్షన్సే కాదు, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మెరుగయ్యాయి. అంటే ప్రైవేట్ కంపెనీల లాభాలు కూడా మెరుగాయి. వాస్తవంగా మన స్టాక్ మార్కెట్ చాలా ఓవర్ వాల్యూ అయి ఉంది. ఎందుకంటే మీకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు, PE to రేషియో. అంటే నిజంగానే ఆ కంపెనీకి ఇప్పుడున్న వాల్యుయేషను ఏ స్థాయి ఇది అని అర్థమయ్యడానికి PE రేషియోను ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. సో ఇవాళ PE రేషియో చాలా ఎక్కువ ఉంది, అంటే ఓవర్ వాల్యూ ఉంది. అంటే ఆ కంపెనీకి ఉన్న యాక్చువల్ విలువ కన్నా మా స్టాక్ మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంది. అయినా కూడా పెట్టుబడులు పెడుతున్నారంటే ఫ్యూచర్ గురించి నమ్మకం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఎకానమీకి మాత్రమే ఇండికేట్ చేయదు, ఫ్యూచర్ ఎకానమీ పైన స్పెక్యులేషన్ కూడా ఉంటుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం స్టాక్ మార్కెట్లకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్న స్పెక్యులేషన్కు ప్రాతిపదిక అయింది. దానికి తోడు GST కలెక్షన్స్ మెరుగు కావడం, మీకు పోస్ట్ పాండమిక్ రికవరీ బలంగా ఉంది అని భావించడం, కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగా ఉండడం కూడా కారణం. అలాగే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ కూడా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్లో చాలా ముఖ్యమైనది అంతర్జాతీయ చమురు ధరలు. ఎందుకంటే అంతర్జాతీయ చమురు ధరలు కనుక పెరిగితే ప్రభుత్వాలపైన, ఎకానమీ పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రభుత్వ సబ్సిడీ బిల్లు పెరుగుతుంది. సో అందువల్ల లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది ప్రైవేట్ కంపెనీలకు. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఎకనామిక్ సిగ్నల్ ఏంటంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం. సో చాలామంది ఊహించింది ఏంటంటే ఈ ఇజ్రాయిల్ గాజా వార్ వల్ల, అంతకుముందు ఉక్రెయిన్ వార్ వల్ల ఈ అంతర్జాతీయ చమురు ధరలు $100 దాటిపోతాయని భావించారు. కానీ కంపారిటివ్లీ అది జరగలేదు. ఇప్పటికీ బిలో 100 దగ్గర ఉంది. రిలేటివ్లీ స్టేబుల్ ఉన్నాయి. గతంతో పోలిస్తే పెరిగిన మాట నిజం, కానీ రిలేటివ్లీ సాపేక్షకంగా చూసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ పెరగక బిలో 100 దగ్గర స్టెబిలైజ్ అవుతున్నాయి. సో ఇదొక అంతర్జాతీయ ఎకానమీ నుంచి వస్తున్న ఒక పాజిటివ్ సంకేతం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో ఒక గణనీయమైన భాగం ఫారిన్ ఇన్వెస్టర్లు. ఫారిన్ ఇన్వెస్టర్లు చాలా వేగంగా దేశ స్టాక్ మార్కెట్లోకి వస్తుంటారు, చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. చిన్న డెవలప్మెంట్ కూడా. అందుకే నేను వీళ్ళ గురించి చాలాసార్లు మనకు చెప్పాను మీకు. బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు వీటిని. అంటే సీతాకోక చిలుక పెట్టుబడులు అని. ఎప్పుడు వాళ్తాయో ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. అలాగే ఫుట్ లూజ్ క్యాపిటల్ అంటారు, కాళ్ళు నిలవని పెట్టుబడులు అని. సో వీరు ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగాయి, ఇంకా పెరుగుతాయని కూడా అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే మన దేశం ఎంత అట్రాక్ట్ చేసిందన్న దాంతోనే ఆధారపడి ఉండదు.
సహజంగా ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డాలర్ బేస్డ్ కనుక అమెరికన్ ఎకానమీ ఎలాంటి ఈల్డ్ ఇస్తుంది అంటే లాభం ఇస్తుంది అన్నది కూడా కీలకమవుతుంది. అమెరికన్ ఎకానమీలో గనక పెట్టుబడి అట్రాక్టివ్గా ఉంటే సో స్టాక్ మార్కెట్లో మనలాంటి దేశాల ఎమర్జింగ్ ఎకానమీ దేశాల స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు డాలర్ రూపంలోకి వెళ్ళిపోతాయి. డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. ఎందుకంటే డాలర్ ఇది స్టేబుల్ కరెన్సీగా భావిస్తారు. సో ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే అమెరికన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి కనుక మన దేశ స్టాక్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రా అవుతారు, పెట్టేవారు పెట్టరు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే లేదా స్థిరంగా ఉంటే అక్కడ అట్రాక్టివ్గా లేదు కనుక ఇండియాలో స్టాక్ మార్కెట్లోకి వస్తారు. సో గత కొన్నేళ్లుగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. కానీ ఇప్పుడు స్టేబిలైజ్ అయినాయి అని అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్న ఇండికేషన్ ఏంటంటే ఇక పెరగవు అని. పెరగకపోగా 2024లో తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని, అంటే అట్లీస్ట్ 3 కట్స్ ఉండొచ్చు అని అంటున్నారు. సో 2024లో ఫెడరల్ రిజర్వ్స్ వారు వడ్డీ రేట్లు పెంచరు, పైగా తగ్గిస్తారు అనే ఒక ఇండికేషన్ కూడా స్టాక్ మార్కెట్లోకి మన స్టాక్ మార్కెట్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు రావటానికి కారణమయ్యాయి. అందువల్ల స్టాక్ మార్కెట్ ఎనలిస్టులు భావించేది ఏంటంటే ఒకటి 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ గెలుస్తుందా అనేది ఒక ఫ్యాక్టర్, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఏ రకమైన వడ్డీ రేట్లు చేస్తుంది అనేది ఒక ఫ్యాక్టర్. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా తాము ఆశించిన ఫలితాలే ఉంటాయని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు పెట్టుబడి పెడుతున్నారు. మరి అలాగే ఉంటాయా ఎవరము చెప్పలేం. అందుకే మార్కెట్ రిస్క్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటారు. అందులో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హైలీ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. ఏ చిన్న పరిణామం కూడా స్టాక్ మార్కెట్లను ఒకేసారి కుదేలు అంటాయి, పడిపోతాయి. సో ఎంత వేగంగా పెరుగుతాయి అంత వేగంగా పడిపోతాయి. సో అందుకే ఆ రిస్క్ తీసుకొని నేను స్టాక్ మార్కెట్ ఇంకా పెరుగుతుంది అని చెప్పడం లేదు. నేను ఐఎమ్ నాట్ ఈవెన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్ట్. నేను మ్యాక్రో ఎకనామిక్స్ పైన ఆసక్తి ఉన్నవాడిని తప్ప స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ పైన ఆసక్తి ఉన్నవాడిని కాదు. నాకు ఎలాంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటు లేదు. ఏమనంటే మ్యూచువల్ ఫండ్లో కాస్తో కూస్తో రిటైర్మెంట్ డబ్బులు ఉండొచ్చేమో, కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం ఎక్కడా నేను పెట్టుబడి పెట్టలేదు. అందువల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వమని చాలామంది అడుగుతారు, నాకు తెలుసు. ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడల్లా రిక్వెస్ట్ అదే, సార్ మాకు చెప్పండి సార్ పెట్టాలా వద్దా అని. ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చామని కాదు. మ్యాక్రో ఎకనామిక్స్ను విశ్లేషిస్తే అర్థమయ్యే పరిణామాలు మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను.